పర్యావరణహిత మైనింగ్ను పాటిస్తూ కోట్లాది మొక్కల్ని నాటి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న సింగరేణి సంస్థ తాజాగా సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల అభివృద్ధికి సింగరేణి నీటి బిందువు జల సింధువు అనే నినాదంతో ఒక విశిష్ట పర్యావరణహిత ప్రజోపయోగ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. సకల జీవరాశులకు, పంటలకు ప్రాణప్రదమైన నీటి విలువను గుర్తిస్తూ మైనింగ్ ప్రాంతంలోనూ ఆ ప్రాంతానికి వెలుపల 2 కిలోమీటర్ల పరిధిలోనూ 50 బినీ చెరువుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించిన వీడియో సమీక్షా సమావేశంలో సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం అన్ని ఏరియాల జీఎంలతో, అధికారులతో ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరుల వృద్ధికి కొన్ని మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచడం కోసం సమీప గ్రామాల ప్రజలకు ఎండాకాలంలో కూడా స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసే చర్యల్లో భాగంగా నీటి బిందువు జల సింధువు అనే నినాదంతో ఈ జలవనరుల పెంపుదలకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. సింగరేణి చేపట్టే ఈ చర్యల వల్ల సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరగనున్నాయి. తాగునీరు, సాగునీటి అవసరాలకు కూడా ఇవి ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో భూగర్భ జలాల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించి ప్రాథమికంగా కొన్ని నిర్ణయాలు ఖరారు చేశారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటికే బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ సంపుల్లో నీటి శాతాన్ని పెంచాలని, తద్వారా ఆ సమీప ప్రాంతాల్లో వాటర్ టేబుల్ అనగా జలఫలకం వృద్ధి చేయాలని నిర్ణయించారు. ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్బర్డన్ డంపుల మధ్య ఏర్పడే లోతట్టు ఖాళీ ప్రదేశాలను గుర్తించి కొద్దిపాటి ఏర్పాట్లు చేయటం ద్వారా చిన్నపాటి నీటి తటాకాలు అనగా నీటి కుంటలుగా మార్చాలని నిర్ణయించారు. వీటిని వర్షపు నీటితో కానీ లేదా ఓపెన్ కాస్ట్ గనుల నుంచి బయటకు పంపించే నీటితో కానీ నింపాలని భావిస్తున్నారు. పై విధంగా ఏర్పాటు చేసిన జలవనరు కేంద్రాల్లోకి నీరు చేరడానికి, చేరిన నీరు బయటకు పంపించి సద్వినియోగం చేయడానికి కొన్ని సివిల్ నిర్మాణపు పనులు కూడా శాఖాపరంగా చేపట్టాలని నిర్ణయించారు. అలాగే సింగరేణి గని ప్రాంతాలకు వెలుపల 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న తరతరాల నాటి చెరువులు, కుంటల్ని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వాటిలో ఎక్కువ నీరు నిల్వ ఉంచేందుకు పూడిక తీయడం వంటి పనులను కూడా సింగరేణి సంస్థ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇందుకు గాను స్థానిక గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల అంగీకారాన్ని పొందాలని, ఆ పనుల్లో స్థానికులు కూడా పాల్గొనేలా చూడాలని సంస్థ చైర్మన్ ఆదేశించారు. ఈ మినీ చెరువులు కేవలం జలవనరుల పెంపుదలకు మాత్రమే కాకుండా ఈ ప్రాంత జీవావరణ పరిరక్షణకు కూడా ఉపయోగపడతాయని, వీటిలో చేపలు, కప్పలు వంటి జలచరాలు కూడా వృద్ధి చేయవచ్చని భావిస్తున్నారు. సింగరేణి ఏర్పాటు చేయనున్న ఈ జలవనరుల కేంద్రాల్లో నీటిని శాస్త్రీయంగా ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ నాణ్యత పెంపుదలకు తగు చర్యలు తీసుకోవాలని కూడా చైర్మన్ ఆదేశించారు. ఇప్పటికే సింగరేణి సంస్థలో కోట్లాది మొక్కల్ని సింగరేణి ప్రాంతాల్లో నాటిన విషయం విదితమే. కాలనీల్లోనూ సమీప గ్రామాల్లోనూ ఓపెన్ కాస్ట్ డంపులపైన అడవుల మాదిరిగా ఈ చెట్లు పెరుగుతున్నాయి. అనేక చోట్ల స్వయంగా సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం స్వయంగా వేలాది మొక్కలు నాటి మినీ అడవులను సృష్టించారు. ఇప్పుడు తీసుకుంటున్న ఈ భూగర్భ జలాల పెంపుదల చర్య కూడా పర్యావరణకు మరియు స్థానిక ప్రజలకు ఎంతో మేలు చేయనుంది. ఈ వీడియో సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఈఎండ్ఎం, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ పా మరియు పిఎండ్పి శ్రీ కె వెంకటేశ్వర్లు, హైదరాబాద్ కార్యాలయం నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని, ఫారెస్ట్ అడ్వైజర్ శ్రీ మోహన్ పరిగన్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు తక్షణమే స్పందించి తమ ఓపెన్ కాస్ట్ గనుల వద్ద ఏర్పాటు చేయనున్న చిన్న తరహా చెరువుల గురించి ప్రత్యేక పరిశీలన జరిపారు. అలాగే సమీప గ్రామాల్లో పూడిక తీయటం కోసం అవకాశం ఉన్న చెరువుల్ని, కుంటల్ని కూడా పరిశీలించడం జరిగింది. వర్షాకాలం లోపే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు.